హనీ మనల్ని జోర్దార్ పట్టుకోమన్నాడు. జోర్దార్ని సోలార్ సిస్టమ్ లో ఉంది ప్లూటో. నేను దిగిన ఫోటో కెమెరాలో బాగా వస్తున్నాయి. నువ్వెలా తీస్తున్నావా అని భయం వేస్తోంది. ఓసారి లవ్ చూస్తాను. నీ బుర్రని యూజ్ చేసే తీసావా ఫోటోస్? అంటే బాగా వచ్చాయా? నీ బుర్రలాగే ఈ ఫోటో ఫ్రేమ్ కూడా ఖాళీ. ఫోటో షూట్ తో నన్ను బాగా షూట్ చేసావు. నువ్వు ఎలా ఉంటే అలాగే వస్తాయి ఫోటోస్. నేను అమ్మాయిల కళల రాకుమారుణ్ణి. అందుకే అమ్మాయిలు కళ్ళలోకి రాకముందే పారిపోతున్నారా బాబా? ఏయ్, నా మీద జోకులు వెయ్యొద్దు. నేను తీసిన ఫోటోస్ మీద కూడా జోక్స్ వద్దు. అసలు నీకు ఫోటో తీయడం రాదు. నీకెందుకు ఈ కెమెరా? ఈ కెమెరాని విసిరి పారేస్తాను. నువ్వు పెద్ద డాంకీవి. నేను కెమెరాని విసిరేస్తే నువ్వు అలా నవ్వుతున్నావు ఎందుకు? అరే, నువ్వు కోపంతో విసిరేసిన కెమెరా నవ్వుతున్న హనీది కాదు, మేడంది. ఏంటి? అమ్మో, ఘోరం జరిగింది. అరే, ఇక్కడేం చేస్తున్నావు? అరే, ఈ కెమెరా మేడంది. మేడం కెమెరా అసలు ఎలా పగిలింది? చిలిక వల్ల. నా మీదకు నెట్టకు. వాడింది వదిలేసింది నువ్వు. కానీ పగల కొట్టింది నువ్వే కదా. పగలు కొట్టలేదు, జస్ట్ ఊడింది. నేను దీన్ని ఎలాగైనా ఫిక్స్ చేసేస్తాను. కానీ ఊడిపోవడం వల్ల చిప్లో ఉండే ఫోటోస్ అన్ని పోతాయి కదా. అందులో మేడం గారికి నచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రింట్అవుట్ కూడా తీసుకోలేదు. అయితే మేడం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాము. వస్తువులు పగిలిపోవడం పెద్ద నేరమేమీ కాదు. గుడ్డు పగలకుండా కోడి పిల్ల బయటకు వస్తుందా? ఫుడ్ వేస్తే వస్తదిగా. అరే, వచ్చేదాని గురించి కాదు, నేను చెప్పేది పగిలిన దాని గురించి. మేడం కి గనక ఈ విషయం గురించి మనం చెప్పకుండా ఉంటే మనం సేఫ్ అయిపోతాం. అర్థమైందా? ఇదంతా సరే గాని దీంట్లో ఉన్న ఫోటోల గురించి ఏం చెబుదాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? మేడం ని స్పీడ్ గా ఫోటోస్ క్లిక్ చేసి నేను వెళ్ళి రెండోసారి ఫోటోలు తీస్తాను. పాడైంది చిప్పే, కెమెరా కాదు. నీకొకటి చెప్పనా, ఇలా క్లిక్ అని డ్రామా చేసామంటే మనల్ని క్లిక్ చేసేస్తారు. మేడం మళ్ళీ ఫోటో తీస్తున్నప్పుడు ఆమెకి తెలిసిపోతుంది కదా. మేడం ని తీసుకెళ్లకుండా పప్పు షాప్ కు వెళ్ళి మేడంది ఒక ఫోటో ఇచ్చి ఒక బొమ్మ తయారు చేయిద్దాం. వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? రే డాంకీ, ఇంట్లో మేడం ఫోటోలు చాలా ఉన్నాయి. ఎస్, లూపుని తీసుకుని క్రియేట్ చేద్దాము. అరే, మేడం ఇచ్చిన పోజెస్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్తాము? ఆ ఫోటోలన్నీ కన్నా సార్ తీశారు. మనం కన్నా సార్ నే అడిగి చూద్దాం. కన్నా గారు మనకెందుకు సపోర్ట్ చేస్తారు? ఎమోషనల్ చేసి లాగేద్దాంలే. ఎలుక కొరికేసింది, ఎలుక కొరికేసింది. దొంగచాటుగా తాగింది పిల్లి పాలు, ఎలుక వచ్చి కొరికింది పిల్లి కాలు. కొట్టండి చప్పట్లు. అరే, ఎలుక కెమెరా చిప్పని కొరికేసింది. అందులో లేటెస్ట్ ఫోటోలన్నీ ఉన్నాయి. ఏంటి? అయ్యో, మిస్ కట్కరేతో దిగిన ఫోటోలన్నీ కొరికేసిందా? ఆలోచించండి, మేడం చాలా బాధపడతారు. అంతేకాదు మేడం డిప్రెస్ అవుతారు. అవునరా చిలక. అంతేకాదు మేడం అప్సెట్ కూడా అవుతారు. నేను డౌన్ అయిపోయా. అరే సూపర్, కన్నా సార్ నిజంగానే ఎమోషనల్ అయిపోయారు. అరే, ఏంటిది? ఏం లేదు వాడి మాటలు పట్టించుకోకు. వాడు ఒక డాంకీ కదా. మేడం కి బాధ, డిప్రెషన్, అప్సెట్ అవుతారు. అందుకనే ఆ ఫోటోలన్నీ మళ్ళీ తీయడం కోసం మాకు మీ సపోర్ట్ కావాలి. ఇంత బాధలో కూడా నేనున్నాను స్టడీ. మీకు సపోర్ట్ ఇవ్వడానికి నేను రెడీ. కొట్టండి చప్పట్లు. బార్డర్ లో ఉంది చెక్ పోస్ట్. నేను మర్చిపోయా మిస్ కట్కరే ఇచ్చిన పోజ్. గుర్తుకు తెచ్చుకోండి, సేమ్ ఫోటోస్ తీయాలి. అరే, మీరు కొంచెం బుర్ర వాడండి. పళ్ళు కనపడేలా నవ్వారంటే కూర్చున్నట్టే లెక్క.
అని ఫోటోస్ ఒకసారి చెక్ చేయి, బాగానే వస్తున్నాయిగా. నువ్వేం కంగారు పడకు, అన్ని టాలెంట్ తో అందరి తాట తీసేస్తాడు. ఈ ఫోటోషూట్ లో ఒకటి గుర్తొచ్చింది. మిస్ కట్కరే పడిపోతుంటే ఆమెను పట్టుకొని కళ్ళలోకి చూశాను. కాపాడండి, ఆ బొమ్మని కాపాడండి, అది కొట్టుకుపోతుంది. కాపాడండి. రేయ్, వరద స్పీడ్ పెంచింది. ఫోటోషూట్ నా కొంప ముంచింది. కన్నా సార్, మీరు సపోర్ట్ ఇస్తే చాలు, ఇలా స్టంట్లు వేయక్కర్లేదు, అర్థమైందా? అరే టైం అయిపోతుంది, వేరే లొకేషన్ కి వెళ్దాం పదండి. ఓయ్ ఓయ్, ఈ ప్లేస్ అంటే మిస్ కట్కరేకి చాలా ఇష్టం. ఈ ప్లేస్ లోనే నేను తను చాలా ఫొటోస్ దిగాము. తరువాత కొండ దిగాము. ఇక్కడికి ఎక్కడానికి తల ప్రాణం తాకొచ్చింది. ఇక్కడ ఫోటో తీసుకుని ఎవరిని ఉద్ధరిద్దాం అనుకున్నారు? రేషన్ షాప్ లో ఉంటది క్యూ, ఇక్కడ చూడ్డానికి బాగుంటది వ్యూ. కొట్టండి చప్పట్లు. జోర్దార్, నువ్వు హీరో కాదు, సూపర్ హీరోవి కాదు. కన్నా సార్ మీరు తీసుకురండి. రేయ్, కాపాడండి. ఆగండి, నేను వస్తున్నాను. దొరికేసింది, కెమెరా దొరికేసింది. అరే కైలాసం కింద ఉన్నారు. హనీ, నీ చెయ్యి ఇవ్వు. నేను మీకు నా చెయ్యి ఇచ్చానంటే మన ఇద్దరం పడిపోతాము. నేను కూడా ఆడతాను తమ్ముడు. హాయ్. మీ ఇద్దరు నా కాలికి బరువు. అదే మిస్ కట్కరే అయితే ఉంటాది సులువు. పోవడానికి దగ్గరలో ఉన్నాం, ఈ టైంలో మీకు కలలు కావాలా? ఆగండి, నేను వస్తున్నాను. రెండు చేతులతో నన్ను పట్టుకోండి. డాంకీ, రెండు చేతులతో పట్టుకుంటే డైరెక్ట్ గా మన కిందకే వెళ్ళిపోతాము. అని మనల్ని జోర్దార్ పట్టుకోమన్నాడు. జోర్దార్ని కాకినాడలో దొరికింది మడత కాజా. ఈ ఫోటో షూట్ లో మనమే రాజా. ఫోటో సెక్షన్ అయిపోయింది. ఇంకో చోట ఉంది, వ్యాక్స్ మ్యూజియం లో కూడా మేమిద్దరం ఫొటోస్ దిగాము. పదండి మ్యూజియం కి. ఏంటి విషయం? మ్యూజియం 1 month గా క్లోజ్ లో ఉంటుంది. బుర్ర పాడైపోతోంది, మీరు పర్మిషన్ అడగచ్చు కదా. ఏమని అడుగుతారు? అడిగితే పట్టుకొని తంతారు. అరే కొట్టుకోకండి, టైం అడుగుదాం, ఒక్క ఫోటో చాలు. వెళ్ళు, ఆ స్టాచ్యూ తీసుకురండి, ఒక్క క్లోజప్ వేయండి, ఫోటో రెడీ అయిపోతుంది గురు. ఇలా చూడు హనీ, మ్యూజియం లో ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయి ఏంటి? ఏ స్టాచ్యూ దగ్గర దిగారు? మైకల్ జాకిసన్ ఉన్నారు ఇలాగా. చెప్పాలంటే మిస్ కట్కరే ప్రేమగా ఆ స్టాచ్యూ దగ్గర ఫోటో తీసుకుంది. అందుకే నా మనసుతో ఆ స్టాచ్యూ నేనవుతా. పని అయిపోయింది, స్టాచ్యూ రెడీ చేసుకో, నేను చూసుకుంటా. అయిపోయింది. ఫోటోను ఒకసారి మళ్ళీ చెక్ చేయి. మళ్ళీ మళ్ళీ కన్నాసరికి పెయింట్ వేయాలంటే కష్టం. కంగారు పడకు, అన్ని టాలెంట్ నేను చెక్ చేయనక్కర్లేదు. రేయ్,
ఇదేం కలర్ రా? చెప్పాలంటే అసలు బాడీ కడిగితే ఈ కలర్ పోతుందా? అన్నా సార్ మీరు ఇలాగే బాగున్నారు. ఇందులో ఏం కెమికల్ వేశారు మీరు? నన్ను ఇలా ఇరికించి పారిపోయారు మీరు. హలో సరే నేను రెడీ అయ్యి ఆఫీస్ కి వచ్చేస్తాను సార్. మేడం మేము మార్కెట్ కి వెళ్తున్నాం. మీ కొత్త ఫొటోస్ అన్ని ప్రింట్ అవుట్ తీసుకొని వచ్చేస్తాం. ఒక్కసారి చూసి చెప్పండి ఏమేం ఫోటోలు ప్రింట్ కావాలో. ఆహా ఇవే ఫోటోస్ అన్ని కట్ చేస్తున్నాయి. సారీ మేడం, నేను ఫోటోస్ సరిగ్గా తీయలేదు. ఏం చెప్పావు? ఫోటోస్ నువ్వు తీసావా? ఓహో ఏం జరిగింది అసలు? మేడం మాకు కొంచెం బుర్ర తక్కువ. హా? మాకు ఏ పని చేత కాదు. అరే అసలు మాకు ఏ మేడము లేరు. హాయ్, మేడమే కాదు మరి మన ఫోటోస్ ఎవరు చూస్తారు? అసలు తను మన మేడం కాదు, మన ప్రియమైన మేడం. ఇక ఐస్ మాటలు ఆపండి. నిజం చెప్పండి, ఇంట్లో మళ్ళీ ఏం అల్లరి పనులు చేశారు మీరు? మేడం వీళ్ళ వల్ల మీ ట్రిప్ ఫోటోస్ అన్ని పాడైపోయాయి. హా? ఎవరైనా సమస్య నుంచి తప్పించుకోవాలి కానీ పక్క వాళ్ళని ఇరికించకూడదు, అర్థమైందా? సారీ మేడం. ప్రాబ్లం ఏమీ లేదు పిల్లలు. ఆపండి, యాక్టింగ్ చేస్తున్నారు. మీ ఫోటోస్ పాడు చేశారు. ఈ సమస్యకి ఎఫెక్ట్ అయిన వాళ్ళే ప్రాబ్లం లేదని మనకు అభయం ఇస్తే మధ్యలో నీ గోలేంటి? అరే పిల్లలు కొట్టుకోకండి. ఆ ట్రిప్ ఫోటోస్ నా ల్యాప్టాప్ లో బ్యాకప్ చేశానులే, మీరేం దిగులు పడకండి. అరే కొట్టుకోకండి మీరు. అసలు ఇప్పుడు ఏమైందని? ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి కదా. విన్ని అస్సలు వదలకూడదు. ఫోటోలు రీక్రియేషన్ ఐడియా ఇచ్చింది వీడే. ఆ ఫోటోలు రీక్రియేషన్ చేసేలోగా మా లైఫ్ డీక్రియేషన్ అయిపోయింది, అర్థమైందా? అరే ఆగండి పిల్లలు.